గ్రీన్ ఎనర్జీ రంగంలో 2029 నాటికి 10 లక్షల కోట్ల పెట్టుబడుల సాధన లక్ష్యమని తెలిపారు మంత్రి నారా లోకేష్. క్లీన్ ఎనర్జీ రంగంలో ఏపీ ఇప్పటికే 5.22 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందన్నారు. తద్వారా పునరుత్పాదక శక్తి, అనుబంధ రంగాల్లో 2.7 లక్షల ఉద్యోగాలు రానున్నాయని మంత్రి పేర్కొన్నారు. సుస్థిరతను విస్తృత స్థాయిలో అమలు చేయడం ప్రపంచ పరివర్తనకు మార్గాలు అనే అంశంపై సిఐఐ ఆధ్వర్యంలో దావోస్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. సిఐఐ నిర్వహించిన ఈ సమయోచిత చర్చలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. సస్టైనబిలిటీని 3 విధాలుగా చూస్తున్నామన్నారు. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ ను ఇప్పటికే ప్రారంభించామని, ఇది భారతదేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని వెల్లడించారు. ఇది డిజిటల్ గ్రోత్, క్లీన్ ఎనర్జీ ఒకేసారి ముందుకు సాగాల్సిన అవసరాన్ని స్పష్టంగా చూపిస్తుందని అన్నారు మంత్రి లోకేష్. ఉద్యోగాల కల్పన కోసం ఏర్పాటైన కేబినెట్ కమిటీ చైర్మన్ గా తాను అవుట్కమ్స్ పైనే దృష్టి పెడతారని మంత్రి లోకేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక శక్తి, అనుబంధ రంగాల్లో అమలులో ఉన్న ప్రాజెక్టుల ద్వారా 2.7 లక్షలకు పైగా ఉద్యోగాలు రానున్నాయని స్పష్టం చేశారు. గతేడాది సిఐఐ వేదికలపై కుదిరిన ఎంఓయూల ద్వారా ఆంధ్రప్రదేశ్ కు $65 బిలియన్ విలువైన క్లీన్ ఎనర్జీ పెట్టుబడులను ఆకర్షించడం జరిగిందని తెలిపారు. ఆయా పెట్టుబడులు పునరుత్పాదక శక్తి, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో 2.7 లక్షల ఉద్యోగాలను కల్పిస్తాయని పేర్కొన్నారు. భారతదేశ టాప్ 10 సౌర పరికర తయారీదారుల్లో 5 సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక ప్రాజెక్ట్ భారత్ నుంచి జర్మనీకి ప్రపంచంలోనే తొలి దీర్ఘకాలిక గ్రీన్ అమ్మోనియా ఎగుమతి ఒప్పందాన్ని కుదుర్చుకుందన్నారు. ఇక భవిష్యత్ లక్ష్యాలను 4 అంశాలు దిశానిర్దేశం చేస్తున్నాయని తెలిపారు మంత్రి లోకేష్. పర్యావరణ వ్యవస్థకు ప్రాధాన్యత, విద్యుత్ ఉత్పత్తి నుంచి గ్రీన్ ఫ్యూయల్స్ తయారీ వరకు సమగ్ర దృష్టి చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. జాతీయ పిఎల్ఐ మద్దతు పొందిన 10 కంపెనీల్లో 5 ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయన్నారు. సమగ్ర పాలన ద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయనేందుకు ఏపీ నిదర్శనంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. కేవలం ఆశయాలు, లక్ష్యాల గురించి మాట్లాడకుండా వాటిని అమలు చేయడంపై ప్రభుత్వాలు, పరిశ్రమలు, పెట్టుబడిదారులను ఏకం చేయడానికి ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు చాలా అవసరమని వెల్లడించారు. విస్తృత స్థాయి ఆవిష్కరణ, ప్రజాస్వామ్య న్యాయబద్ధత, బలమైన అమలు సామర్థ్యంతో ఇండియా, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ప్రపంచ భాగస్వామ్యాలకు సిద్ధంగా ఉన్నాయని లోకేష్ తెలిపారు.